జనసేన పోరాటంలో భాగంగా ముమ్మడివరంలో జరిగిన సభ విజయవంతంగా ముగిసింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రధాని బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, సభ చాలా గ్రాండ్గా జరిగింది. దీని మీద ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నాను. మరి కళ్యాణ్ బాబు నాకు ఇచ్చిన మొట్టమొదటి సీటు నాకు ఇచ్చినప్పుడు, అలాగే ఫస్ట్ బీఫామ్ ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందో మరి నిజంగా మరి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి ప్రజలకి మరి ఎంత నమ్మకం మరి జనసేన పార్టీ మీద, మరి జనసేన మరి నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నా నియోజకవర్గానికి వచ్చేసరికి మరి నా మీద కూడా ప్రజలకి ఎంతో నమ్మకం ఉంది. బాలకృష్ణ గారు బడుగు బలహీన వర్గాలు మరికి బడుగు బలహీన వర్గాలను బాగా చూసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే మరి పార్టీ పెట్టారో ఆ ఆశయాలు బాలకృష్ణ గారు తూచా తప్పకుండా మరి ఆయన అమలు చేస్తారని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అదే ఆదరణ ప్రజల్లో మరి గత 3.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఎంతో కష్టించి చాలా శ్రమించి మోసానికి గురైన మనిషిని మరి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆదరించి మరి మొట్టమొదటి సీట్ ఇవ్వడం, మరి కోనసీమలో ఒక సంచలనం, రాష్ట్రంలో సంచలనం, దేశంలోనే ఒక సంచలనం. ఇవాళ మాకు జరిగిన మరి ప్రజా పోరాట యాత్ర మరి ఇదంతా కూడా ఒక సంచలనమే. మరి రేపు విజయం కూడా ఒక సంచలనంగానే ఉంటుంది. మరి కళ్యాణ్ బాబు చెప్పినట్టుగా అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో మొట్టమొదటి సీటు ఇచ్చాను, అలాగే మంచి మెజార్టీతో గెలిపించాలని ఏ రకంగా అయితే చెప్పారో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అంత మెజార్టీతో నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఖచ్చితంగా నేను నమ్ముతూనే ఉన్నాను. నిన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సెట్టిపల్లి జిల్లా కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సెట్టిపల్లి జిల్లా కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా దీని మీద ఇంకెటువంటి హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్? మరి ఒకటే నిన్న మరి సెట్టిపల్లి ఆత్మీయ సమావేశం మరి నిన్న జరిగింది. చిన్న డిన్నర్ కార్యక్రమం మేము పెట్టుకుని మరి ఆయన మాట్లాడే తీరు కానీ, ఒక సొంత కుటుంబం, ఒక పార్టీ అధినేత మాట్లాడేది కాకుండా ఒక సామాన్య మానవుడిలాగా, ఒక చిన్న మనిషి, ఒక ఫ్రెండ్ లాగా అనమాట. నన్ను మొదటే చెప్పారు నాకు కళ్యాణ్ గారు, మన ఇద్దరం నేను పార్టీ అధినేతగా నన్ను చూడొద్దండి, మీరెప్పుడు కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం, మీరిద్దరూ కూడా నేను ఫ్రెండ్ అనుకోండి అని చెప్పేసి ఏ రకంగా అయితే అన్నారో ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు ఆయన. ఖచ్చితంగా ప్రజలు అదే నమ్మకం, ఆయన మీద విశ్వాసం, విపరీతమైన విశ్వాసం. నేను మరి అన్నవరంలో గెస్ట్ హౌస్లో నేను మరి సార్ని కలిసిన రోజుని మరి మా బీసీలకి సెట్టిపల్లికి ఒక కార్పొరేషన్ కావాలని అడిగిన రోజుని ఆ రోజే మరి జగ్గంపేటలో మరి సెట్టిపల్లి సామాజిక వర్గానికి బీసీ కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి ప్రకటించడం, అలాగే యాదవ్ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇస్తానని చెప్పడం, అంతేకాకుండా మళ్ళీ మరి మండపేటలో కూడా మొన్న రీసెంట్గా మళ్ళీ సెట్టిపల్లికి కార్పొరేషన్ ఇస్తాను, వారికి సముచిత స్థానం ఇస్తాం, వారికి తగినన్ని సీట్లు ఇస్తాము, వారిని మేము హక్కును చేర్చుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా. బీసీ వర్గాలంటే ఒక సెట్టిపల్లిలే కాదు, ఇలా బీసీల్లో అందరూ బీసీలు కూడా, అలాగే ఎస్సీలు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా జిల్లాకి, ముఖ్యంగా మా కోనసీమకి, మా జిల్లాకి మరి నా సీటు ఒక మచ్చుతునగా. మా పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా తెల్లారి నామినేషన్ అనుకుంటుని ఈరోజు ఇస్తారా మానేస్తారని మరి లాగులాట పీకులాటలో రేపు నామినేషన్ అనిపించుకుని సీట్ ఇచ్చేవారు. ఎప్పుడు మరి తెలుగుదేశం ఇచ్చినా, వైఎస్ఆర్ ఇచ్చినా, మరి ఇలా మహానుభావుడు 8 నెలల ముందు ఫస్ట్ సెకండ్ మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, కానీ మొట్టమొదటి సీటు మాకు ఇచ్చి మరి మాకు ఎంతో మరి అభిమానం చూపించినందుకు ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఈరోజు సభ సక్సెస్ అయింది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీ గెలుపుకి ఇప్పటి నుంచి ఎలా ప్రచారం చేయబోతున్నారు? ఖచ్చితంగా రేపు 1వ తారీఖు నుంచి ప్రతి మండలంలోని ఒక 3 రోజులు చెప్పిన ప్రతి గ్రామంలోని తిరుగుతాను. అలాగే జనబాట, అలాగే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇక్కడే కాదు, ఇవాళ ముమ్మడివరం ఒకటే కాదు, కోనసీమ కాదు, జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉన్న 19లో ఈవేళ దగ్గరగా 15-16 సీట్లు ఈవేళ గెలుచుకునే పరిస్థితి మరి జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుచుకుంటుందనే నమ్మకం నాకున్నది. అలాగే కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మరి ఈ గౌరవానికి ఎప్పుడు కూడా నా కుటుంబం కానీ, మరి మా నియోజకవర్గం ప్రజలు కానివ్వండి, వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. జీవితంలో అమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాను, బతుకున్నన్నాళ్ళు నా కొన ఊపిరి ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను, ఆయనతోనే జీవిస్తాను, ఆయనతోనే ఉంటాను, లాస్ట్ కొన ఊపిరి వరకు కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తానని చెప్పేసి భగవంతుడి సాక్షిగా, నేను నమ్ముకున్న బట్నవెల్లి అమ్మవారి సాక్షిగా, మీ అందరి సాక్షిగా, నా నియోజకవర్గ ప్రజల సాక్షిగా, మరి పంచభూతాల సాక్షిగా ఆయనకి ప్రమాణకం చేస్తూ ఆయనకి హామీ ఇస్తామన్నాను. ఆయనకి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ పార్టీని మరి మంచంతా బలంగా ఉండేలాగా ఈ పార్టీని గెలిపించి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేంత వరకు కూడా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి మనచావాస కర్మన మరి మీ అందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను.